సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రజా చైతన్య యాత్రలో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలో 2వ రోజుకు చేరింది. పోరుమామిళ్ల పట్టణంలోని మహబూబ్ నగర్ లో ప్రజా చైతన్య యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఎన్ భైరవ ప్రసాద్ మాట్లాడారు. పోరుమామిళ్ల మండలంలోని రంగసముద్రం పంచాయతీ పరిధిలోని మహబూబ్ నగర్ టీచర్ కాలనీలో ప్రభుత్వం సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్ కాల్వలు లేవని ఆ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని ఏర్పాట్లు చేయలేదని ఆయన ఆరోపించారు. డ్రైనేజీ కలవలేకపోవడంతో మురుగునీరు ఏరులై పారుతున్నాయని ఆయన మండిపడ్డారు. డ్రైనేజీ సమస్యపై స్థానిక ప్రజలు సంబంధించిన సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదని ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చారని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వంలో కరెంటు బిల్లులు, ఆర్టీసీ ఛార్జీలు, ఇంటి పన్నులు విపరీతంగా పెరిగిపోయి ప్రజలపై భారం మోపారని ఆయన ఆరోపించారు. పేదలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు కానీ ఫలితం లేదన్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన సూపర్ 6 పథకాలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. త్రాగునీరు, సాగునీరు, ఉచిత కరెంట్, డ్రైనేజీ పనులు, సిమెంట్ రోడ్లు, ఇంటి పనులు తగ్గించారని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు గౌసియా, మేరీ, బీబీ, రవి, ఓబులమ్మ, వెంకటలక్ష్మి, లక్ష్మమ్మ, సాయి, ఓబులయ్య తదితరులు పాల్గొన్నారు. ఎవరెవరు వచ్చారు ఇక్కడికి? ఎవరెవరు వచ్చారు? $20 లక్షలు అవుతుంది. అంటే మీరేమన్నారు? 3 కోట్లు అవుతుంది. దీనికి ఎవరు పెడతా డబ్బు అన్నాడు. అంటే ఇక్కడ ప్రజలు అన్నారు. ఇస్తావాలన్నారా? ఇప్పుడు ప్రజలకు ఇది కాదా? ఇక్కడ ఉండే ప్రజలు కాదన్న ప్రజలకు రంగసముద్రం పంచాయతీకి ప్రెసిడెంట్ ఆయన ఆ మాట అనడము ఏమనుకుంటారా మీరు? ఏం మాట్లాడతావు అనేది వెళ్ళిపోతాండేది. ఓట్లు వేయమని వస్తారు, ఓట్లు వేయమంటారు. ఇంకా అది అయిపోతే రారు, కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈఓను, ఎండిఓను, ప్రెసిడెంట్ను గట్టిగా నిలదీసి ఇక్కడ ఉండే దానిపైన రేపు మనము చేసేదానికి సిద్ధంగా మీరందరూ వస్తారు కదా? వస్తారు కదా? ఓకే. మేమైతే సిపిఎం పార్టీగా ఈ ప్రజా చైతన్య సంబంధించినటువంటి యాత్రగా ఇక్కడ ఉన్నటువంటి రోడ్డును, ఉన్నటువంటి డ్రైనేజీని అభివృద్ధి చేయాలని పెద్ద ఎత్తునగా భవిష్యత్తులో ఉద్యమాలను సృష్టించి అక్కడ ఉన్నటువంటి పంచాయతీ ఈఓ గారికి, ఎండిఓ గారి దగ్గర ధర్నా కార్యక్రమాలు, దీక్షలు చేస్తామని ఈ సందర్భంగా ప్రజల దృష్టికి తీసుకుని పోయి తెలియదు. సిపిఎం స్థానిక సంస్థల పరిష్కారాలకై ప్రజా చైతన్య యాత్రగా మహబూబ్ నగర్ 3వ వీధిలోకి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే ఒకసారి నేను చూస్తే కాదు చూపిస్తుంటే ఎంత సిగ్గుచెట్టుగా అనిపిస్తుంది. అభివృద్ధి అయినటువంటి రంగసముద్రం పంచాయతీ, లక్షల రూపాయలు ఖజానాలో ఉన్న రంగసముద్రం పంచాయతీ ఈరోజు డ్రైనేజీ వ్యవస్థ చాలా వ్యస్తవ్యస్తంగా ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ డ్రైనేజీని చూస్తే ఎవరైనా చూస్తే ఇది దుర్మార్గమైన చర్య అంటారు. ఈరోజు కలెక్టర్ గారు, డిపిఓ, డిఎల్పిఓ గారు వెంటనే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీని, ఎండిఓ గారికి చురకలు అంటిస్తే తప్ప ఈ డ్రైనేజీ సర్దుబాటు కాదు. కాబట్టి ఈ డ్రైనేజీని వెంటనే అభివృద్ధి చేసి ఇక్కడ ఉండే ప్రజలకి న్యాయం చేయాలని చెప్పేసి మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. ఒకసారి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లకు సంబంధించినటువంటి గృహిణులందరూ కలిసి ఈ రోడ్డుపైకి నీళ్లు తీసుకొని వచ్చి ఈ రోడ్డు పైన ఈ విధమైనటువంటి నీటిని కుంటలాగా తయారు చేస్తున్నా. ఇది చాలా స్మెల్, అంటే దుర్వాసన వస్తున్నాయి. దీంతో చికెన్ గున్యా, మలేరియా, డెంగ్యూ వ్యాధులు వస్తున్నాయి. ఇప్పటికే చాలామంది పిల్లలు కానీ, గర్భవతులు కానీ ఈ వ్యాధులకు బారిన పడి హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పటికే చాలామంది ముసలి వాళ్ళు ఈ నీళ్ళల్లో నడవలేక కింద పడి నడుము దిగి హాస్పిటల్లో ఉన్నారు. కాబట్టి వెంటనే ఉన్నటువంటి డిపిఓ వెంటనే ఇక్కడకు ఉన్నటువంటి పూర్మాంల ఎండిఓను, ఉన్నటువంటి ఈఓకు వెంటనే ఈ సందర్భంగా, ఈ ప్రజా చైతన్య సందర్భంగా వాళ్లకు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాన్ని మీ అందరికి దృష్టికి తీసుకుని వస్తున్నాం. వెంటనే ఇది అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. లేని పక్షం అయితే మేము ఎండిఓ ఆఫీసు ముందు, ఈఓ ఆఫీసు ముందు పెద్ద ఎత్తున దీక్షలకు చేస్తాం. ఏం ధర్నాలు కాదు, దీక్షలు చేసి ఇక్కడ నుండి సాధించుకుంటామని ఇక్కడ ప్రజలు కూడా వాళ్ళు అంటున్నారు. ప్రజలకు విషయాలను ఒకసారి కూడా మేము అడిగి తెలుసుకుంటాం. ఏమ్మా, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఎట్లా ఉందమ్మా?
30 ఏళ్ళ నుంచి ఉంది సార్. మేము వచ్చి 22 ఏళ్ళు. మేము వచ్చి 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళ నుంచి ఇదే కాలం ఉంది. ఎక్కువ పెంచారు కాబట్టి ఇంకోటి ఏంటంటే రంగసముద్రం పంచాయతీ అభివృద్ధి అయిన పంచాయతీ, అంటే బలమైనటువంటి డబ్బు ఉన్నటువంటి పంచాయతీ. ఈ డబ్బు ఎక్కడ పోయిందని అడిగేదానికి అవకాశం చేస్తాం. దీంతో పెద్ద ఎత్తున లక్షల రూపాయలు ఖజానాలో రంగసముద్రం పంచాయతీ ఖజానాలో ఉంది. దీనికి మీకు అభివృద్ధి దానికి ఉంది. దీనిపైన పెద్ద ఎత్తున పోరాటం చేసి చేయించడానికి అవకాశం చేస్తాం. ఇది నేను మీకు చెప్పేదానికి అవకాశం చేస్తున్నాం. అందుకే మీరు కూడా అట్లే ఉండండి. ఏం పెద్దామా, మీరందరూ కూడా మీ పేర్లు అన్ని ఇస్తే మనం రేపు పోయి ఎండిఓతో మాట్లాడి మేము చెప్తాము. మాబు ఉన్నాడు, మీరు నేను చెప్తాము, డేట్ ఇస్తాం. డేట్ ప్రకారం మీరు అందరూ ఉండేదానికి అవకాశం. పండుగ అయిపోయినాక